సో మీరు కొత్త దేశానికి వచ్చారు, కొత్త భాష నేర్చుకున్నారు, కొత్త సంస్కృతిని మీరు నేర్చుకోవడమే కాక ఆపాదిస్తున్నారు. సో ఈ టైంలో మీరు యాంటర్‌ప్రెన్యూర్‌గా కూడా వచ్చారనమాట. సో ఆ జర్నీ గురించి చెప్పండి. అది కూడా నాకు ముందు నుంచి అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని ఐడియా లేదు. మా ఫిన్లాండ్‌లో అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు ఎంటర్‌ప్రెన్యూర్స్. నేను అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు, కానీ మా ఆయన వాళ్ళ కుటుంబంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. అంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ మామయ్యలు అందరూ ఎంటర్‌ప్రెన్యూర్సే. మా ఆయనే నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నువ్వు కూడా చెయ్యగలవు, నువ్వు నాతో చేస్తే చాలా బాగుంటుంది, నువ్వు డిసైడ్ అయిపోతే నీకు ఏదైనా వస్తుంది, నువ్వు కూడా నాతో రా అని మా ఆయన లాగారు. సో అలా అనమాట. సో అలా మీ హస్బెండ్ సపోర్ట్తో మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. ఇప్పుడు మీరు ఏమన్నా చేస్తున్నారు, బిజినెస్ గురించి చెప్తారా, మీరు ఏం చేస్తున్నారు? అయితే ఇప్పుడు మావి ఒక 2-3 బిజినెస్లు ఉన్నాయి. ఒకటేమో ఈ మురికి నీళ్ళని శుభ్రం చేయడం, అంటే సూయిజ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి ప్రతి బిల్డింగ్లో ఒక ఎస్టీపీ అన్నది ఉండాలి. అంటే అపార్ట్మెంట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ బిల్డింగ్ నుంచి మనం మురికి నీళ్ళని బయటికి పంపించకూడదు. సో మేము చేసే సిస్టమ్స్ వల్ల ఇప్పుడు వెంటనే మనకి సాలిడ్ లిక్విడ్ విడిపోతుంది. మామూలుగా అన్ని సిస్టమ్స్లో అవి ఆ రెండు కలిసిపోతాయి. ఆ తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మా సిస్టమ్ వల్ల ఆ రెండు విడిపోవడం వల్ల మా సిస్టంలో చాలా సాఫ్గా ఉంటాయి, స్మెల్ లేకుండా, డర్టీ లేకుండా. మేము ఆ నీళ్ళని సాఫ్ చేసి ఆ తర్వాత సాలిడ్ని కంపోస్ట్ లాగా తయారు చేస్తాం. ఓకే. సో ఈ బిజినెస్ ఎలా సాగుతుంది ఇప్పుడు? ఈ బిజినెస్ చాలా బాగుంది. అంటే నేను అన్నట్టుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒక రెగ్యులేషన్ పెడతారు. సో అందువల్ల ప్రతి బిల్డింగ్కి ఇలాంటి సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి. ఓకే, మీరు చెప్పిన ఈ ప్లాన్ చాలా బాగుంది కదా. ఎంతైనా ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీనికి ఏమైనా హెల్ప్ చేసిందా? గవర్నమెంట్కి కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంది. అంటే ఇలా పెద్ద పెద్ద ఎస్టీపీ కంటే ఇలా కొంచెం డీసెంట్రలైజ్డ్గా ఇలాంటి సిస్టమ్స్ పెడితే అప్పుడు గవర్నమెంట్కి ఇలా పైప్ లైన్లో వచ్చే సూయిజ్ తగ్గుతుంది. వాళ్ళు మళ్ళా ఈ రోడ్లు తవ్వి ఇంకా పెద్ద పైపులు వేసి అలాంటి పనులు చేయక్కర్లేదు. మళ్ళీ మన నదుల్లో, మన చెరువుల్లో ఈ వేస్టేజ్ తక్కువ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇది ఎకో ఫ్రెండ్లీ అన్నట్లుగా కూడా ఉంది. ఎందుకంటే పర్యావరణానికి రక్షణ కూడా అయ్యేలాగా కూడా ఉంది. అండ్ ఫ్యూచర్లో ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని మేము నిజంగానే ఆశిస్తున్నాము. రైతా గారు, ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే మీ జర్నీ చూసుకుంటే ఇది సాధారణమైనది కాదు. సో అంటే అన్యూజువల్ అనమాట. అక్కడ విదేశాల నుంచి రావడమే కాకుండా ఇదంతా అడాప్ట్ చేసుకున్నారు. సో ఇదంతా చేయడానికి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ అయితే ఉంటారు కదా. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ నాకు మా నాన్నమ్మ అని చెప్పాలి. అంటే ఇప్పుడు మా ఫిన్లాండ్లో చాలామంది ఆడవాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. అదే ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చాలా బిజీ ఉంటారు. అదే మా అమ్మ కూడా అలానే ఆఫీస్కి వెళ్ళేది. కానీ నేను, మా తమ్ముడు, మా అన్నయ్య, మా కజిన్స్ అందరూ మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అంటే మా నాన్నమ్మ ఎప్పుడు కూడా అక్కడ మా ఫిన్లాండ్ వంటలు అన్నీ చేసి పెట్టేది. మమ్మల్ని చాలా చోట్ల తీసుకెళ్ళేది. అంటే అదే పిల్లలు బాగా పెరగాలి, అదే కొంచెం మంచి ఇంటెలిజెన్స్ రావాలి, ఇలా సివిలైజ్డ్గా ఉండాలని మా నాన్నమ్మే లైబ్రరీకి తీసుకెళ్ళేది. మళ్ళీ ఇలా కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి, అలాంటి ఈవెంట్స్కి తీసుకెళ్ళేది. మళ్ళా వేసవి కాలంలో మేము ఒక సమ్మర్ కొత్తిచ్ అన్న దాంట్లో ఉండేవాళ్ళం. సో అక్కడ అదే దగ్గరలో స్విమ్మింగ్ పూల్స్, చెరువులు ఉండేవి. ఆ చెరువు దగ్గరకి తీసుకెళ్ళేది, స్విమ్మింగ్కి తీసుకెళ్ళేది. మళ్ళా అన్నీ నేర్పించేది, అదే వంట నేర్పించేది, మళ్ళా ఇలా కొంచెం హ్యాండీక్రాఫ్ట్స్ నేర్పించేది. సో మా కోసం చాలా చేసింది. సో మా నానమ్మ నాకు చాలా ముఖ్యమైపోయింది. అంటే మా నానమ్మ మాకు చూపించిన ప్రేమ వల్ల ఇలా నేను కూడా అలా ఉండాలని నాకు అనిపించింది. ఇలా రోజు ఇంత బిజీగా ఉండడం కంటే ఇదే మంచిగా అనిపిస్తుంది, ఇదే హ్యాపీగా అనిపిస్తుందని మా నాన్నమ్మ నాకు ఇన్స్పిరేషన్ అయిపోయింది. సో అందుకు కూడా ఇలా అదే మా ఫిన్లాండ్ నాకు
సూట్ అవుతుందా లేదా అని నాకు క్వశ్చన్ వచ్చేది. ఎందుకంటే అక్కడ మా నాన్నమ్మ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్యామిలీకి చాలా తక్కువ టైం ఇస్తారు. ఫ్యామిలీకి చాలా తక్కువ టైం ఇస్తారు. అంటే ఏదైతే బిజినెస్ అన్నా వర్కింగ్ విమెన్ చాలా ఉంటారు. అది అక్కడ కొంచెం ఎక్కువైపోయిందని నాకు అనిపిస్తుంది. ఓకే, సో మీ భావాలేమో లేదు ఫ్యామిలీకి ఎక్కువ చూసుకోవాలి అండ్ మన ఫ్యామిలీకి మనం టైం ఇవ్వాలి అనేది ఉంది కాబట్టి సో మీరు ఇటువైపు వచ్చారనమాట. ఓకే, సో ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను కదా, సో మీరు ఇప్పుడున్న మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? ఒక 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో అదే పెళ్ళి కాకముందు మనం ఈ రొమాన్స్లు అలాంటివి అసలు ఉండాలా లేదా అని జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఈ రోజుల్లో మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒకలాంటి ఐడియా ఇస్తారు, ఇలా రొమాన్స్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్స్ ఉండాలి, గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి, అవన్నీ ఇస్తారు. కానీ దాని పర్పస్ అసలు ఏమిటి? అదే ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు పువ్వులు తెస్తాడు, నాకు చాక్లెట్లు ఇస్తాడు, అలా నాకు కాంప్లిమెంట్లు చెప్తాడని మనకి ఒక కోరిక ఉంటుంది. కానీ అది యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు అది ఒక 2-3 నెలలు నడుస్తుందేమో, అని ఆ తర్వాత ఏమిటి దాని పర్పస్ ఏమిటి? అదే నాకు చాలా ఏదో సరదాగా ఉంది, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఏదో అలా అనిపిస్తుంది. కానీ ఒక అదే యాక్చువల్లీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కాకుండా మనకి ఒక మంచి పెళ్ళి అయితే పెళ్ళి మళ్ళా కుటుంబం, దాని పర్పస్ అది. సో ఈ బాయ్ ఫ్రెండ్స్ కాకుండా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటే, ఇందాక నేను మా పాప గురించి చెప్పాను కదా, అదే కుటుంబం ఉంది, మనకి పిల్లలు పుడతారు, ఆ పిల్లలు ఇంకా మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు ఆ ప్రేమని నేర్చుకుంటారు, వాళ్ళకి ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు బయటికి ప్రపంచంలోకి వెళ్ళి ఆ ప్రేమని ఇంకా ఎక్కువ చేస్తారు, పంచుతారు. యాక్చువల్లీ ఆ పర్పస్ అది. మనకి ఇప్పుడు ఈ నెలలో అదే బాయ్ ఫ్రెండ్ కాంప్లిమెంట్స్ చెప్పాడు, ఏదో గిఫ్ట్ ఇచ్చాడు, అది కాదు. సో అది మనం ఇంకొక పెద్ద పర్పస్ చూడాలి, ఆ పర్పస్ ప్రకారంగా మనం జీవించాలి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మన భారతదేశం అనేదే కుటుంబ వ్యవస్థ. సో ఇక్కడ ఏమంటే ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ లాగా మనం, అంటే పెళ్లి బంధం అనేది అంత దృఢమైంది, అంత బలమైంది అని మీరు అంటున్నారు. సో పెళ్లి బంధంలో ఏమవుతుందంటే మనకి ఏదైనా అంటే వాళ్ళకి టైం ఇవ్వాలి అండ్ ఆ భావాలు పంచుకోవడం కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అందుకే అదే కదా ఇండియన్ బ్యూటీ అనేదే అది, మన భారతీయ వ్యవస్థ అనేదే అది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.